చంద్రముఖి ఏంటన్నా తమ్ముడి మాటలు నమ్మాలా వద్దా అని ఆలోచిస్తున్నారా? నీ మీద అనుమానమా? అలాంటి పరిస్థితి వచ్చిన రోజున ఖచ్చితంగా నేను ఉండనురా. నీ గురించి వాడు అలా మాట్లాడాడు అని బాధపడుతున్నానే తప్ప నువ్వేనా అని మాత్రం కాదు. మీ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడండి. మీరెవరో కార్తీక్ అంటున్నాడు. తను నన్ను కార్తిక్ అన్నాడు. మరి నువ్వేమనుకుంటున్నావు? అంటే తన మాటలు నమ్ముతాననుకున్నారా? మీ గురించి ఒకరు నాకు పరిచయం చేసేదేంటండి? మిమ్మల్ని మీరు కాదని మమ్మల్ని అందరినీ నమ్మించడానికి ఎంతో ట్రై చేశాడు. అవునన్నా, హఠాత్తుగా ఇంటికొస్తే ఏదో అనుకున్నాము. తీరా వచ్చింది నీ గురించి మాకు నువ్వు కాదు అని చెప్పడానికి. ఇన్ని రోజుల తర్వాత వస్తే మారాడేమో, మనిషి అయ్యాడేమో, తాళి కట్టిన అమ్మాయికురాల కోసం వచ్చాడేమో అనుకున్నాను. కానీ వాడు మారలేదురా శంకర్. నీ గురించి అలా మాట్లాడుతుంటే ఆయన ఎంత దిగజారిపోయారో అర్థమవుతుంది. దేవుడు కాదు అని చెప్తే భక్తులు నమ్ముతారా బాబు? మిమ్మల్ని మీరు కాదు అని చెప్తున్నాడంటే తను జరిగిన దానికి పశ్చాత్తాపడట్లేదు. మీ మీద కక్ష పెంచుకుంటున్నాడు. అందుకే ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్నని అనుమానించేవాళ్ళు, ఆయన్ని అవమానించేవాళ్ళు ఎవరు ఉండరదినా. ఇన్నాళ్ళు వాడు ప్రయోజకుడు కాలేదనే బాధ మాత్రమే ఉండేది. కానీ ఈరోజు ఇలాంటి కొడుకు నాకు అవసరమా అనిపిస్తోంది. తప్పు చేయటానికి అలవాటు పడిపోయాడు నాన్న. మంచి దారిలో పెట్టాలనుకుంటే ఆ అవకాశం వాడు నాకు ఇవ్వట్లేదు. మార్చాలి అన్న మీ ఆలోచన మార్చుకోవాలే గాని తను మారడండి. వద్దురా, వాడి ఆలోచనలు కూడా ఈ ఇంట్లో వద్దు. వాడు మనిషి కాడు. ఇన్ని ఓళ్ల జనం నీలో దేవుణ్ణి చూస్తూ ఉంటే వాడికి మాత్రం నీలో మరెవరో కనిపిస్తున్నారు. తను అలా మాట్లాడుతుంటే భయం వేసిందండి. అసలు ఇలాంటి ప్రయత్నాలు ఇంకెన్ని చేస్తాడో. ఏందో దినా చేసేది? అన్నయ్య బాధపడతాడని ఊరుకున్నాను గాని లేకపోతే గడప దాటేవాడా? మీ అభిమానమే నన్ను కాపాడుతుంది సాంబా. అభిమానం కాదన్నా, ప్రాణం. నీ గురించి ఆ దేవుడే వచ్చి చెప్పినా నమ్మేవాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ. వదిలేయరా, వాడి మాటలకి పాపం వస్తా అల్లాడిపోయి. నాన్న, విరాట్ మాటలకి నిజంగా మీరు బాధపడట్లేదు కదా? వాడి విషయంలో బాధ కూడా అలవాటైపోయింది. కడుపులో బిడ్డను చంపుకోవాలి అనుకున్నప్పుడే వాడు నా బిడ్డ అన్న సంగతి మర్చిపోయాను. ఈరోజు మళ్ళీ వచ్చి నేనున్నాను అని గుర్తు చేశాడు. అంతే. వెళ్ళరా,
ప్రయాణం చేసి వచ్చినట్టున్నావు, వెళ్ళి విశ్రాంతి తీసుకో. చాలా రోజుల తర్వాత మనసు చాలా ప్రశాంతంగా ఉంది జలజ. ఎన్నో చావులు విన్న నాకు ఈ చావు ఇచ్చినంత ప్రశాంతత ఏ చావు ఇవ్వలేదు. అటు అది చచ్చింది, ఇటు కార్తీకి శంకర సూర్య అని తేలింది. నాకైతే గాల్లో తేలిపోతున్నట్టుంది మమ్మీ. జలజ, అప్పుడే తేలకు. అసలు సమస్య ఇప్పుడుంది. ఇంకేం సమస్య ఉంది మమ్మీ? కార్తీకే శంకర్ సూర్య అని మనకు మాత్రమే తెలిసింది. ఈ నిజం ఆ ఇంట్లో వాళ్ళు నమ్మాలి, ఈ ఊరు జనం నమ్మాలి. అప్పుడే సమస్య పూర్తిగా తీరిపోయినట్టు. తనే కార్తీక్ అంటే వాళ్ళ తమ్ముడు మాట నమ్మని వాళ్ళు మన మాట ఎలా నమ్ముతారు? నమ్మరు మమ్మీ. భయపడకు జలజ, ఆ రోజు చాలా తొందరలోనే వస్తుంది. మన టైం మళ్ళీ స్టార్ట్ అయింది అనడానికి ఆ మేనక చావే ఉదాహరణ. ఎదురు చూద్దాం అనుకుంటూ జీవితం అంతా ఎదురు చూడడంతోనే గడిచిపోయింది. తను కార్తీక అని తెలిసి కూడా మనం కామ్గా ఉండడం అంటే నా వల్ల కాదు మమ్మీ. జలజ, వేటకి ఓర్పు ముఖ్యం, ఆటకి నేర్పు ముఖ్యం. మనకి వేట ఆటలాంటిది. నేర్పు ఓర్పు రెండూ ఉండాలి. అదే ఎంతకాలం అంటున్నాను. తనే కార్తీక్ అని కన్ఫర్మ్ అయింది ఇప్పుడేగా. ముందు శంకర్ సూర్య అనే ముసుగు తొలగించాలి. అది చేయగలిగితే చాలు. కార్తీక్గా బయటపడగలిగితే చాలు. కార్తీక్లా బయటికి తీసుకురావాలి అంటే ముందు ఈ ఊర్లో జనాన్ని నమ్మించాలి. ఆ వసతిని నమ్మించాలి. అందుకు దారులు వెతకాలి. మనం చెప్తే జనాలు నమ్మరు. తనంతట తనే బయటపడేలా ప్లాన్ చేయాలి. మమ్మీ, ఇప్పటి వరకు ఎన్నో ప్లాన్లు వేశాం, అయినా ఏం చేయగలిగాం? ఒక్క గెలుపు, ఒకే ఒక్క గెలుపు 100 ప్లాన్లు వేసే తెలివినిస్తుంది. ఒక ఓటమి 100 ప్లాన్లను మనసులోనే చంపేస్తుంది. మనం డైరెక్ట్గా గెలవకపోయినా మేనక చావుతోనే గెలిచాం. ఆ ఆనందంతోనే బుర్ర పాదరసంలా పనిచేస్తుంది. కార్తీక్లా బయటకు తీసుకొచ్చే బాధ్యత నాది. త్వరగా ఆ పని చెయ్యి. కార్తీక్ లాగా బయటికి తీసుకురాగలిగేలా చెయ్యి. చూస్తావుగా కార్తీక్ని ఆ ముసుగులోంచి ఎలా బయటకు రప్పిస్తాను. ఈ శుభవార్తలతో పాటు ఆ శుభవార్త కూడా నువ్వు త్వరలోనే వింటావు, సరేనా? మేనక చనిపోయింది అంటే నమ్మ బుద్ధి కలగడం లేదు. ఇంకా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. తనని అంత దారుణంగా చంపాల్సిన అవసరం ఎవరికుంటుంది? చనిపోయింది అన్నారు, డెడ్ బాడీని తీసుకొచ్చారు. మనతోనే తిరిగిన వ్యక్తి మన కళ్ళ ముందే బూడిదైపోయింది. కొన్ని బంధాలు అనుకోకుండా ఏర్పడతాయి, జీవితకాలం గుర్తుండిపోతాయి. ఈరోజు మేనక మనకు జ్ఞాపకంగా మిగిలిపోయింది. కానీ బాధని మిగిల్చిపోయింది. ఒక
బాధ్యతని అప్పగించి వెళ్ళింది. తన చావుకి కారణం ఎవరనేది తెలుసుకోవటమే మన బాధ్యత. ఎవరికి అవసరం ఉందో అర్థం కావడం లేదమ్మా. నాకు అర్థమైంది. ఎంతో మంది చావుకి, ఎన్నో జీవితాలు నాశనం అవటానికి కారణం ఒక్కరే. యశోదరా. నా దురదృష్టం కొద్దీ మా అమ్మ, ఖచ్చితంగా మేనక చావుకి మా అమ్మాయి కారణం అయి ఉంటుంది. మీ అమ్మ? మా అమ్మ మీకు తెలుసు, చాలా దగ్గరగా ఉన్నాను కాబట్టి నాకు చాలా విషయాలు తెలుసు. మీకు ఎవరికీ తెలియని ఒక విషయం చెప్పనా? ఒక రకంగా కార్తీక్ ఈరోజు శంకర్ సూరి రావడానికి కారణం మా అమ్మే. కార్తీక్ తనను తాను చంపుకొని మరొకరిలా బ్రతకడానికి కారణం కూడా మా అమ్మే. కార్తీక్ చందు అక్కకి దూరంగా ఉండటానికి కూడా కారణం మా అమ్మే. దేవుడు ఎక్కడో ఉండి మన జీవితాలతో ఆడుకుంటామనుకుంటాం, కానీ మా అమ్మ మన మధ్య ఉండి మన జీవితాలతో ఆడుకుంటుంది. రాహుల్, కార్తీక్ శంకర్ సూర్య కావడానికి కారణం మీ అమ్మ. ఎలా? అన్ని విషయాల్లో అడ్డు వస్తున్నాడని కార్తీక్ని చెప్పడానికి మా అమ్మే చాలా పెద్ద ప్లాన్ వేసింది. ఆ ప్లాన్ని అమలు చేయడానికి పావులా ఎవరిని వాడుకుందో తెలుసా? నన్ను. బిడ్డల్ని తనే మింగేస్తుందంటారు. ఆ పావుకి మా అమ్మకి పెద్ద తేడా ఏమీ లేదు. బీహార్ రౌడీలతో ఒప్పందం కుదుర్చుకొని వాళ్ళతో కార్తీక్ని చంపాలనుకుంది. ఆ రోజు పులిని పట్టుకోవడానికి జింకను బోన్లో పెట్టినట్టు మా అమ్మ నన్ను బోన్లో పెట్టి కార్తీక్ వలేసింది. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది, తను నాకు తల్లైనందుకు నేను చచ్చిపోతే బాగుందని. కానీ మీలాంటి వారి పరిచయమే నన్ను ఇంకా బ్రతికిస్తుంది. మా అమ్మను మాత్రం మీరు తక్కువ అంచనా వేయొద్దు. ప్రస్తుతం తను ఎందుకో కామ్గా ఉంది. అది ప్రశాంతత మాత్రం కాదు, ప్రళయానికి ముందుండే ప్రశాంతతే అది. నువ్వు చెప్పేది వింటుంటే మేనక చావుకు కూడా కారణం మీ అమ్మే అనిపిస్తోంది. ఒక్క తప్పే చేసిందేమో అనుకున్నాను. కార్తీక్ కడుపులో కత్తి దిగడానికి కారణం మీ అమ్మే అని తెలిసాక వదల్లు రాహుల్. ఎక్కడున్నా మీ అమ్మను మాత్రం వదల్లు. నా కార్తీక్ ని చంపాలనుకుంది అంటే తను బతకడానికి అర్హత కోల్పోయినట్టే. ముందు మా అమ్మ ఎక్కడుందో తెలుసుకోవాలి. ఎన్నో ప్రాణాలను, ఎంతో మంది జీవితాల్ని తన ఖాతాలో కలిపేసుకుంది. మన మేనకతో సహా యశోధర్ని వదిలేయటం అంటే కోపాన్ని పెరగనివ్వడమే. నాకు తెలుసు అంకల్, ఆ యశోధర, జలజ ఆ రుద్రవరంలోనే ఉండి ఉంటారు. మా అమ్మ రుద్రవరంలో ఉంది అంటే కార్తీక్ శంకర్ సూర్య కాదని నిరూపించే బయటలో ఉండే ఉంటుంది. కాబట్టి మనం కార్తీక్ కాపాడుకోవాలి.
నన్ను నేను చంపుకుని బతుకుతున్నాను. మేనక కోసం నన్ను త్యాగం చేసిన నా చందుకి దూరంగా, నా ఇంటికి నా వాళ్ళకి దూరంగా, తెలియని వాళ్ళకి దగ్గరగా బతికేస్తున్నాను. అనుకోని ఈ ప్రయాణం ఎక్కడాగుతుందో అర్థం కావట్లేదు. ఎవరికి న్యాయం చేయాలో, ఎవరికి న్యాయం చేయగలనో తెలియట్లేదు. ఎవరికి న్యాయం చేసినా చేయకపోయినా నీకు న్యాయం చేస్తాను మేనక. నీ చావుకి కారణమైన వాళ్ళని మాత్రం వదిలిపెట్టను. అది ఎవరైనా వెంటాడి వెంటాడి చెప్తాను. నా కోసం చనిపోయిన నీ కోసం నేను చేయగలిగేది ఇదే. మేనకని చంపాల్సిన అవసరం ఎవరికుంది? అసలు ఆ టైంలో మేనక అక్కడ ఉండటం ముందుగానే వేసిన ప్లానా, లేక అనుకోకుండా జరిగిందా? ఏదేమైనా మేనక చావుకి ఒక రకంగా నేను కారణమే. తనకి న్యాయం చేయాలి, తన ఆత్మకి శాంతినివ్వాలి. తన చావు కారణం విరాట్ అయి ఉంటే, అంత ప్లాన్ చేశారంటే విరాట్ ఒక్కడి వల్ల అయ్యే పని కాదు. తనకెవరో సాయం చేసి ఉంటారు. వాడి కాంటాక్ట్స్ చూస్తే క్లూ దొరికే అవకాశం ఉంది. ఏంట్రా విరాట్, ఈ టైంలో ఫోన్ చేశావు? నిన్నేరా? మాట్లాడవేంట్రా? ఉత్తరవరంలోనే ఉన్నావా? ఫోన్ చేసి మాట్లాడవేంట్రా? హలో, మాట్లాడవేంట్రా? రాత్రి ఫోన్ చేసి చంపుతుంటాడు. నేను కార్తీక్ని ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. నేను పెళ్లి చేసుకుంటే నాశనం అయ్యేది చందు అక్క జీవితమేగా. మేనక గురించి ఆలోచిస్తున్నావా చందు? మేనకతో పాటు తీసుకెళ్లిన నా జీవితం గురించి కూడా ఆలోచిస్తున్నాను అంకుల్. మేనక కోసం
నా ప్రాణమైన కార్తీక్ని త్యాగం చేశాను. నా సంతోషాన్ని, నా బ్రతుకుని తన కోసం వదులుకున్నాను. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే చాలు అనుకున్నాను. ఇప్పుడు ఏమైందమ్మా? ఏమీ కాలేదు. అదే నా బాధ. ఎవరి కోసం నేను నా సర్వస్వం వదులుకున్నానో, ఎవరి కోసం నాకు నేను దూరమై బ్రతుకుతున్నానో తనే ఈరోజు లేదు. దూరం చేసుకున్న కార్తీక్కి నాకు దూరం తప్ప. నేనగా కార్తీక్ కావాలనుకుంది. తనే ప్రాణంగా బ్రతికింది. తన కోసం ఎంతో చేసింది. చివరికి కార్తీక్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయింది. నాకు తెలుసు కార్తీక్ కూడా ఈ విషయంలో ఖచ్చితంగా బాధపడే ఉంటాడు. ఎవరికి మాత్రం బాధగా ఉండదమ్మా. కార్తీక్ అంటే మేనకకి ఎంత ప్రేమ, కార్తీక్ కూడా మేనకంటే అంతే అభిమానం ఉండేది. వాళ్ళిద్దరూ ఇలా దూరం కావడం మన దురదృష్టం. మేనక దూరం కావటం వలన కార్తీక్ మళ్ళీ ఒంటరివాడైపోయాడు. జీవితం అంటే ఇంతేనేమో. అందరూ చుట్టూ ఉన్నా పరాయి వాళ్ళ ఒంటరితనం అనుభవిస్తున్నాడు. తను కార్తీక్ అని మనకి తెలుసు. ఈ రోజు తను శంకర్ సూర్య ప్లేస్ లో వసుధ జీవితంలో ఉన్నాడు. కార్తీక్ లా ఊపిరి పీల్చుకుందామని ఎప్పుడైనా బయటికొచ్చినా తనని సేద తీర్చటానికి మేనక లేదు. చెలజ ఉన్నా లేనట్టే. ఏదో వాళ్ళమ్మకి కిడ్నీ ఇచ్చి ఆ కుటుంబానికి దగ్గర కాగలిగింది కాని కార్తీక్కి దగ్గర కాలేకపోయింది. అసలు కార్తీక్తో కలిసిపోయే వ్యక్తిత్వం చెలచలో లేదు. అటు భార్య కాని భార్యతో, ఇటు జలజతో కార్తీక్ మానసిక పరిస్థితి తలుచుకుంటుంటేనే బాధగా ఉందంకల్. కార్తీక్ జీవితంలోకి ఎవరొచ్చినా నీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరమ్మా. నువ్వు కార్తీక్ గురించి అంతగా ఆలోచిస్తున్నావు. కార్తీక్కి మళ్ళీ నువ్వు ఎందుకు దగ్గర కాకూడదు? మేనకకి నేనిచ్చిన స్థానం ఖాళీ అయ్యిందని ఆ స్థానంలోకి నన్ను వెళ్ళమంటున్నారా? ఇచ్చింది తీసుకోవడానికి కాదు. అందుకే మనసు చంపుకొని ఆ రోజు కార్తీక్ నుంచి దూరంగా వచ్చేశాను. పక్క వీధిలోకి మారినంత మాత్రాన దూరం అయిపోయినట్టు అవుతుందా? నువ్వు అన్నట్లు కార్తీక్ ఇప్పుడు ఓదార్పు అవసరం. ఓదార్పు అవుతుంది అనుకున్న మేనక వెళ్ళిపోయింది. ఉన్న వాళ్ళకి ఓదార్చే స్థాయి లేదు. అదే నా బాధ అంకల్. జరిగిందంతా కలై కార్తీక్ నేను కలుసుకున్నా మొదటి రోజులొస్తే బావుండనిపిస్తోంది. అది అత్యాసని నాకు తెలుసు. పరిస్థితి చూస్తే అలాగే అనిపిస్తోంది. తను సంతోషంగా ఉండాలనే కదా అంకల్ నేను దూరంగా జరిగిపోయింది. మళ్ళీ తను ఎప్పట్లా సంతోషంగా ఉండాలి. ఆ రోజు మళ్ళీ తన జీవితంలోకి రావాలి. వస్తుందమ్మా. నీలాంటి మంచి మనసు కోరుకుంటే తప్పకుండా జరుగుతుంది. నాదంత మంచి మనసే అయితే నా జీవితం ఇలా ఎందుకు అవుతుంది అంకల్? నేను కోరుకున్నానని కాదు, నలుగురి సంతోషం కోసం బ్రతికే కార్తీక్ లాంటి మంచి మనిషి నిజంగా బాగుండాలి. ఆ రోజు త్వరగా రావాలి.
అజయ్ తెలుసా? నీకు అజయ్ తెలుసా? నాకెవరు తెలిస్తే నీకెందుకు? రాయ్, అడిగిన దానికి మాత్రమే సమాధానం. నీకు అజయ్ తెలుసా? తెలుసు. అయితే ఏంటి? అజయ్ తెలుసు, నేనెవరో కూడా నీకు తెలుసు. అంటే మేనకని చంపింది ఎవరో కూడా నీకు తెలిసే ఉంటుంది. మర్యాదగా నిజం చెప్పు. ప్రమాదంలో ఉన్నానన్నయ్య అని ఫోన్ చేసింది నువ్వు, కానీ నేను వచ్చేసరికి నువ్వు అక్కడ లేవు. అంటే అంతా ప్లాన్ ప్రకారమే జరిగింది. ఈ చేతులతో మేనకను పొడిసేలా చేశారు కదరా. చెప్పరా, మేనకని చంపింది ఎవరు? మేనకని కాపాడుకోలేకుండా చేసింది ఎవరు? అసలు అజయ్కి నీకు సంబంధం ఏంటి? చెప్పరా. నాకు తెలీదు. చెప్పరా. చెప్పరా. రేయ్, నిన్ను తమ్ముళ్ళ చూశాను కాబట్టి ఇంకా బతికిపోయావు. నిజం చెప్తే బతుకుతావు, లేదంటే శంకర్ సూర్య తమ్ముడు అని కూడా చూడను. చెప్పు. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు కార్తీక్. నేనిప్పుడు నీ చేతిలో బందీని కావచ్చు, కానీ నువ్వు నన్ను ఇక్కడ ఎక్కువ రోజులు ఉంచలేవు. నీ మీద నాకున్న పగ నన్నిక్కడ ఉండనివ్వదు. నీ వల్ల నేను నా వాళ్లకు దూరం అయ్యాను. నీకు నీ అనేవాళ్ళు లేకుండా చేస్తాను. ఏం చేయగలవురా నువ్వు? ఏం చేయగలవు? ఏమైనా చేయగలను. నాకు ఆ పనిదానిచ్చి చేసినట్టే అజయ్ గడికి నీ చెల్లెలిచ్చి పెళ్లి చేశావు. అందుకే మా ఇద్దరికి ఉమ్మడి శత్రువు అయ్యావు. నిన్ను నీ కుటుంబాన్ని వదలంరా. నీకు అమ్ముందిగా. నేను బయటపడ్డాక అది ఉండదు. అది ఉండదు. ఇది అన్నదా ఏంటి? విరాట్ గారితో దీనికి పెట్టుకున్నాను రా. నేను కుమిలిపోవాలి. బయటికి పోతే ధైర్యంగా మాట్లాడుతున్నావంటే నీ వెనక ఇంకెవరో ఉన్నారు. చెప్పు, నీ వెనక ఇంకెవరున్నారు? వెనక చంపింది ఎవరు? చెప్తాను. పావులా వాడుకొని వచ్చింది నీ అన్నో లేక కార్తీకాడో మనం తెలుసుకోవచ్చు. నా కోసం అన్యాయంగా మేనకని చంపేశారు కదరా. ఇంకా నువ్వు చూడాల్సిన చావులు చాలా ఉన్నాయి కార్తీక్. ఇంకో అవకాశం నేను మీకు ఇవ్వాలి కదరా. నువ్వేమో కానీ నేను తీసుకుంటాను. నీ మీద పగ తీర్చుకోవాలని నా భద్రకి ఉంది, అజయ్కి ఉంది. కానీ ఆ అవకాశం వాళ్ళకు కూడా ఉంది. అన్న కానీ అన్నవు కదా. నీ పతనం, నీ చావు నా చేతుల్లోనే. నువ్వు ఇలాగే కలలు కంటూ ఉండు. మీ అందరికీ నా చేతుల్లో చచ్చే రోజు దగ్గరలోనే ఉంటుంది. నిన్నేం చేయాలన్నది రేపొచ్చి డిసైడ్ చేస్తాను.
మేనకని చంపింది ఎవరా అని ఆలోచిస్తున్నావా? ఉహు. అయితే ఆ మేనకకి మనం కాకుండా శత్రువులు ఇంకెవరైనా ఉన్నారా అని ఆలోచిస్తున్నావా? కాదు, నేను ఆలోచించేది ముగిసిపోయిన మేనక గురించి కాదు, దాన్ని మట్టిలో కలిపేసిన వాళ్ళ గురించి కాదు. హ్మ్. ఆ మేనక చచ్చింది కదే, ఈ ఆనందం ఎవరితో ఎలా పంచుకోవాలో అర్థం కావడం లేదే. ఈ ఆనందం మనకి సొంతం మమ్మీ, మరొకరితో పంచుకోవడం ఎందుకు? కొంతమంది నవ్వితే కొంతమందికి ఏడుపు వస్తుంది. అదే కొంతమంది ఏడిస్తే కొంతమందికి నవ్వు వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. మనం మనస్ఫూర్తిగా నవ్వుకోవాలి అంటే వాళ్ళ ఏడుపుని చూసి ఎంజాయ్ చేయాలి. ఇలాంటప్పుడు నువ్వు ఎదురు పడితే ఇంకేమైనా ఉందా? ఎదురు పడాల్సింది ఇప్పుడే. జలజ, నవ్వడానికి వచ్చామని చెప్తావా ఏంటి? ఓదార్చడానికి వచ్చామని చెప్తాం. బాగుంటుందా? మనకు బాగుంటుందిగా. పులి జింకని వేటాడినప్పుడు అయ్యో చచ్చిపోతుందే అని జాలిగా చూస్తుంది. అలా అని తినకుండా ఉంటుందా? మేనకని వేటాడింది వాళ్ళ కళ్ళలో కన్నీళ్లు చూడాలని కదే. మమ్మీ, నాకు కూడా చూడాలనుంది. ఆ, కానీ మాలిని ఆంటీ అన్న సెంటిమెంట్ ఏమన్నా అడ్డొస్తుందా? హ్మ్? ఆ సెంటిమెంట్లన్నీ కార్తీక్ కోసమే కదా. ఆ, కార్తీక్ అంటే గుర్తొచ్చింది. మేనక చావు తర్వాత ముందు చూడాల్సింది ఆ కార్తీక్ మొహమే. మమ్మీ, కార్తీక్ కళ్ళల్లో నీళ్లు చూడాలని అనుకోవద్దు. చూడాలనుకున్నా నువ్వు ఒప్పుకోవని నాకు తెలుసమ్మా. నీకన్నా మేనకే ఎక్కువని ఫీల్ అయ్యాడుగా. ఇప్పుడు ఫీల్ అవ్వడానికి మేనకే లేదు కదా. అందుకే చూడాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆ మేనక మీద ప్రేమ నీ మీదకు మళ్ళుతుందో లేదో అని చూడాలని చిన్న ఆశ. కానీ కార్తీక్ రుద్రవరంలోనే ఉన్నాడు కదా మమ్మీ. జలజ, మేనక చావు కార్తీక్ని రుద్రవరంలో ఉండనివ్వదు. ఖచ్చితంగా ఇంటికొస్తాడు. తన బాధను పంచుకోవాలి అంటే తన ఇల్లు తప్ప వేరే చూడలేదుగా. మరేం చేద్దాం మమ్మీ? సరదాగా మాలిని వాళ్ళ ఇంటికి వెళదాం. మేనక చనిపోయినందుకు నువ్వు బాధపడుతున్నావు అంటే నీ మీద ఆ ఇంట్లో వాళ్ళకి ప్రేమ పెరుగుతుందో లేక తగ్గుతుందో అది చూద్దాం. అది నిజమే కదా మమ్మీ. నీ బుర్రని మ్యూజియంలో పెట్టాలి మమ్మీ. జలజ, మనిషి ఉండగా అది కుదరదనుకుంటాను. సరే, అది పక్కన పెట్టు. రేపొద్దున ఆ ఏడుపు కొట్టు మొహం వాళ్ళని చూడాలి. రేపొద్దునే వాళ్ళ ఇంటికి వెళదాం. వాళ్ళ ఏడుపు చూసి మనం ఎంజాయ్ చేద్దాం. ఖచ్చితంగా వాళ్ళు నా మీద కోపంతో మా ఇంటికి వెళ్ళి నా మీద పగతో చేశాను. ఇప్పటికే మేనకను పోగొట్టుకున్నాను. అమ్మకు కూడా ఏమైనా జరిగితే మరి చెల్లిని ఎలాగైనా కాపాడుకోవాలి.
చేసుంటే మనకి ఈ పాటికి నిజం తెలిసేది కదా. రే, ఈ మాత్రం అవకాశం మనకే గనక వచ్చుంటే ఈ పాటికి రాగి సంగట్లో కార్తీక్ గాడిని పురుష్ చేసుకుని తినుండేదాన్ని. అసలు ఆడిప్పుడు యాడుండాడో, ఏం చేస్తా ఉండాడో. చూస్తూ చూస్తూ బంగారం లాంటి నిన్ను చంపడానికి వాళ్ళకి మనసెలా వచ్చిందమ్మా? దీనికంతటికి కారణం ఎవరనేది తెలిస్తే నా చేతులతో నేనే చంపాలి అనిపిస్తోంది. ఎన్నో జీవితాలు నాశనం అవడానికి కారణం ఒక్కరే. తలంచి తాళి కట్టించుకోవాల్సిన నువ్వు చెవుని కార్తీక్కి భార్యని చేశావు. నాకది బాధగా అనిపించలేదు. అందుకు కారణం నీ మంచితనం. నీలాంటి మంచి వాళ్ళని ఆ దేవుడు ఎందుకు బతికనివ్వడు? భయమమ్మా. దేవతలు బ్రతుకుంటే ఆ దేవుణ్ణి జనం మర్చిపోతారని భయం. బిడ్డల్ని తనే మింగేస్తుందంటారు. ఆ పాముకి మా అమ్మకి పెద్ద తేడా ఏమీ లేదు. అయ్యో మేనక, వెనుక నువ్వు లేవన్నది అబద్ధం అయితే ఎంత బాగుంటుంది. మమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయావేంటి మేనక? నీకోసం చచ్చిపోయి పైలోకాలకు వచ్చి నిన్ను చూడాలనిపిస్తుంది. ఆంటీ చూడండి ఆంటీ, మనల్ని ఇలా ఏడిపిస్తూ తను ఎలా నవ్వుతుందో. ఇంత దారుణంగా మేనకని మనకి దూరం చేసింది ఎవరత్తయ్యా? మేనక చనిపోయింది అని తెలిసిన దగ్గర నుంచి నా కూతురు బాధను చూడలేకపోతున్నాను. ఇది ఏడ్చి ఏడ్చి పిచ్చిదైపోతుందేమోనని నాకు భయం వేస్తుంది. అర్ధరాత్రి లేచి మేనక మేనక అని ఉనికి పడి లేస్తుంది. నిద్రలో నువ్వు చనిపోయావంటున్నారు మేనక. మేనక నువ్వు చనిపోలేదు, నువ్వు చనిపోలేదు. ఒక్కసారి అందరికీ కనిపించు, నువ్వు బ్రతికే ఉన్నాను అని చెప్పు అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోంది ఇది.